నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తెలంగాణ మంత్రులు పార్టీ అధిష్టానం మాట వినడం లేదా? మీరెన్ని చెప్పినా మా దారి మాదే, మేమింతే అన్నట్లుగా మంత్రులు వ్యవహరిస్తున్నారా? అధిష్టానం మొట్టికాయలేసినా మంత్రుల తీరు మారడం లేదా? అందుకే వారిపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందా? పార్టీ అధిష్టానం ఇచ్చిన టాస్క్ ను పట్టించుకోవడం లేదా? వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ మధ్య జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇందుకీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రులకు ఇచ్చిన టాస్క్ ఏంటి? మంత్రులు ఎందుకు ఆ టాస్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నేతల మధ్య సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అధిష్టానం రాష్ట్ర మంత్రులకు అప్పగించింది. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల ఆధారంగా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆయా జిల్లాకు సంబంధించి పాలనా వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుని ముందుకు నడవాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. అయితే ఈ విషయంలో మంత్రులు మాత్రం ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాల విషయంలో తూతూ మంత్రంగా పర్యటిస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదట. పైనుంచి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సమయానికి 1-2 సమావేశాలు పెట్టి మమ అనిపిస్తున్నారట. జిల్లాల్లో పార్టీ బలోపేతం కావాలంటే మంత్రులు ఖచ్చితంగా వారికి కేటాయించిన జిల్లాల్లో తరచూ పర్యటనలు చేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ స్వయంగా గాంధీ భవన్లో సమావేశం పెట్టి మరీ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కేసీ ఆదేశించారు. ఆ తరువాత కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా 1-2 సార్లు ఇదే విషయం స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు క్లాస్ కూడా తీసుకున్నారని సమాచారం. ఇన్ఛార్జ్ ఇచ్చిన జిల్లాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదని గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంగా 1-2 సార్లు మాత్రమే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని గట్టిగానే నిలదీశారట. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఎజెండా ఏంటనే దానిపై సీఎం నివేదికలు కూడా తీసుకున్నారు. అయితే ఆ నివేదికల్లో మంత్రులు పరిష్కరించిన అంశాల గురించి వివరాలేవి సీఎంకు కనిపించలేదట. దీంతో అసలు మంత్రులు జిల్లాల్లో పర్యటించడం లేదన్న విషయం అటు పార్టీ హైకమాండ్కు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టంగా అర్థమైందట. పార్టీ హైకమాండ్ ఆదేశించినా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పినా ఇన్ఛార్జ్ మంత్రుల తీరు మాత్రం మారడం లేదట. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే పార్టీ పరిస్థితేంటనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. త్వరలో రానున్న లోకల్ బాడీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్లానింగ్, జిల్లాల్లో ముఖ్య నేతల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగేలా చేయడంలో మంత్రులు పూర్తిగా విఫలమవుతున్నారంటూ పార్టీ అధిష్టానానికి నివేదికలు అందాయట. ఈ మధ్యకాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాల అంశాలను ఉదహరిస్తున్నారట. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమస్యలు తీవ్రతరమవుతున్నా పట్టించుకోవడం లేదట. పటాన్చెరు, గద్వాల, కరీంనగర్లో నేతలు బాహాబాహీకి దిగిన మంత్రులు రంగంలోకి దిగి సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అయితే మంత్రులు వారి సొంత జిల్లాలు, సొంత నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలపైనే ఫోకస్ పెడుతున్నారని హస్తం పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి పనులను చేయించుకోవడం, అక్కడి పైరవీలపైనే దృష్టి పెడుతున్నారంటూ పార్టీ క్యాడర్లో టాక్ వినిపిస్తోంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.